20వ శతాబ్దం మొదలయ్యే నాటికి కర్ణాటక సంగీతం శాస్త్రీయత మరుగున లక్షణ పరంగా కొన్ని రెట్లు అభివృద్ధి చెంది ఒక విశేషమైన ఒరవడిగా రూపుదిద్దుకుంది. రాజ ఆస్థానాల్లో మాత్రమే పరిమితమైపోయిన ఈ కర్ణాటక సంగీతం కొంతకాలానికి కష్టతరమై, పండితులకు మాత్రమే ఇష్టమై, సామాన్యుడికి అందని శైలిలా మారింది. అప్పట్లో మనకు స్వాతంత్ర్యం ఇంకా రాని రోజుల్లో అనేక సామాజిక సమస్యలు, సాంఘిక దురాచారాలు, నిరక్షరాస్యత అధికంగా ఉన్న ఆ సమయంలో సుమారు 1910వ సంవత్సరంలో గురజాడ అప్పారావు గారి మొట్టమొదటి రచన దేశమును ప్రేమించుమన్నా అన్న గేయం సరళమైన వాడుక తెలుగు భాషలో రచించటం జరిగింది. ఇలా సరళమైన రీతిలో అందరికీ అర్థమయ్యే సాహిత్యంతో, అతి సున్నితమైన భావాలతో సంగీతాన్ని మృదుమధురంగా అల్లించుకున్న ఈ శైలి లలిత సంగీతం అనవచ్చు. లలితము అనగానే సరళము అని అగుపించే ఈ శైలి కర్ణాటక సంగీతాన్ని ఆధారంగా చేసుకుని పెంపొందినదే. ఇలా సరళమైన సాహిత్యాలతో, లలితమైన సంగీతంతో వెలువడిన లలిత గీతాలు ఎన్నెన్నో. వాటిలో కొన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే టీచర్. నమస్తే పిల్లలు. సంగీత పాఠాలు అనే శీర్షికలో మీరు ఇంతవరకు జానపద సంగీతంలో కొన్ని పాఠాలు, పద్యాలు, తర్వాత కర్ణాటక సంగీతంలోని సరిగమలు నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మనం లలిత సంగీతంలో కొన్ని పాఠాలు నేర్చుకుందాం. సరేనా? సరే టీచర్. లలిత సంగీతం అనగానే చూసారా మనం క్లాస్ రూమ్ని ఏ విధంగా మార్చుకున్నాము? చాలా బాగుంది కదా. అవును టీచర్, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మనం లలిత గీతాల్లో ఒక పండగ గురించి ఒక పాట నేర్చుకుందాం. మీకు ఏ పండగ అంటే ఇష్టం నాన్న? దీపావళి, వినాయక చవితి, హోలీ. అయితే మనం ఈరోజు వినాయకుడి గురించి ఒక పాట నేర్చుకుంటున్నాం. వినాయక చవితి అంటే ఇష్టం అనుకున్నాం కదా. మనం ఇప్పుడు వినాయకుడి మీద ఒక పాట నేర్చుకుందామా? నేర్చుకుందాం. నాకు అసలు వినాయకుడి మీద ఒక్క పాట కూడా రాదు. భలే భలే నేర్చుకుందాం టీచర్. సరే, ఈ పాటను రాసింది శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఈయన చాలా పాటలు రాశారు. లలిత సంగీతానికి చాలా పాటలు ఈయన రాసినవి ఉన్నాయి. దీనిలో ఒక పాట మనం నేర్చుకోబోయేది భలే ఎలక సవారీ అనే పాట. దీనికి సంగీతం చేసిన వారు శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారు. ఇప్పుడు ఈ పాటని మనం నేర్చుకుందాం. నేను ఆ పాటను మీకు చెప్తాను, మీరు రాసుకోండి. సరే టీచర్. మొట్టమొదట పల్లవి. భలే ఎలక సవారీ, భలే ఎలక సవారీ, ఎలా ఎక్కుతావో, ఎలా ఎక్కుతావో, చలో అంటూ, చలో అంటూ, ప్రతి ఇంట, ప్రతి ఇంట, ఎలా ఎలా తిరుగుతావో, తిరుగుతావో, భలే వాడవీవు. భలే వాడవీవు. అంటే ఏంటి? ఎలక ఎందుకు వచ్చింది ఇక్కడ? వినాయకుడి ఎక్కే వాహనం పేరు ఎలకంటాం మనం. అయితే ఈయన ఎక్కి, ఆ వినాయకుడు ఎలుక మీద ఎక్కి ప్రతి ఇంటికి వెళ్తాడట పండగప్పుడు. భలే ఎలక సవారీ, ఎలా ఎక్కుతావో, ఎట్లా ఎక్కుతావు నువ్వు అంటే, ఆయన కొంచెం లావు ఉంటారు కదా, వినాయకుడు కొంచెం లావుగా ఉంటారు, బొజ్జ ఉంటుంది. అందుకని అడుగుతున్నాం అన్నమాట. భలే ఎలక సవారీ, ఎలా ఎక్కుతావో, చలో అంటూ ప్రతి ఇంట ఎలా తిరుగుతావో. భలే వాడివేనోయ్ నువ్వు అంటారే, భలే చేసావే, ఏ పని చేసినా మనం భలే చేసావే, భలే బాగుందే అంటాం కదా. అట్లానే భలే వాడవీవు అని చెప్పి రాశారు. ఇప్పుడు మొదటి చరణం చెప్తాను, రాసుకుంటారా?
ఏది మాకు చూపించు ఏనుగ ముఖము. మళ్ళా ఒకసారి, ఏది మాకు చూపించు ఏనుగ ముఖము. తర్వాత లైన్లో, ఏది చంద్ర వంక వంటి ఏకదంతము. ఇదే వచ్చే నీ గుర్రం ఎలా ఎక్కుతావో. మళ్ళా ఒకసారి, ఇదే వచ్చే నీ గుర్రం ఎలా ఎక్కుతావో. కదలలేని బొజ్జ నీవు కదం తొక్కుతావో. దీనిలో ఏది మాకు చూపించు ఏనుగ ముఖము అన్నారు కదా. వినాయకుడి మొహం ఎట్లా ఉంటుంది కదా? మీరు చూసారా వినాయకుడి బొమ్మ? సో ఎట్లా ఉంటాడు వినాయకుడు? ఏనుగ ముఖంతో ఉంటాడు. ఆయనకి దాంతోపాటు ఏకదంతం కూడా ఉంటుంది కదా. తర్వాత ఇదే వచ్చే నీ గుర్రం అన్నారు. ఆయన ఎలక సవారీ మీద కదా ఎక్కుతాడు. అయితే అదే సవారీని, ఇదిగో నాయనా నీ గుర్రం వచ్చింది అని ఎలుకనే చెప్తున్నారు అక్కడ. నీ గుర్రం వచ్చింది నాయనా, దా ఎక్కేసేయి దీని మీద. కానీ కదలలేని బొజ్జ నీవు అంటే ఎక్కలేకపోతావేమో అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు రెండో చరణం చెప్తాను నాన్న, రాసుకోండి. తినాలంటే ఉండ్రాళ్ళు తీయని అప్పాలు బనాయించుకోవచ్చు పంచదార పాలు. మరలా ఒక్కసారి, తినాలంటే ఉండ్రాళ్ళు తీయని అప్పాలు బనాయించిపోవచ్చు పంచదార పాలు. క్షణం ఉండు మా ఇంట అదే కోటి వేలు. క్షణం ఉండు మా ఇంట అదే కోటి వేలు. ధనాలొద్దు వరాలొద్దు దయ ఉంటే చాలు. వినాయకుడికి ఇష్టమైన పిండి వంటలు ఏంటి? ఒకటి చెప్పు నాన్న సహస్ర. ఉండ్రాళ్ళు, లడ్డూలు, అప్పాలు. గుడ్. తినాలంటే ఉండ్రాళ్ళు తీయని అప్పాలు అని చెప్పుకున్నాం. తర్వాత దానిలోకిట మళ్ళా బనాయించుకోవచ్చు పంచదార పాలు. పంచదార పాలతో పాటు అప్పాల్లో తినమని చెప్తున్నాం. తర్వాత క్షణం ఉండు మా ఇంట, ఒక్క క్షణం ఉంటే చాలు మా ఇంట్లో అదే కోటి వేలు, మాకు అదే బోళ్ళంత ధనంతో సమానం. ధనాలొద్దు, ఇక్కడ ఏం చెప్తున్నాం మళ్ళా? ధనాలొద్దు వరాలొద్దు, నీ దయ ఉంటే చాలు. ఎక్కువగా దయ ఉంటే ఇవన్నీ వచ్చేస్తాయి. వినాయకుడి దయ ఉంటే అన్నీ వచ్చేస్తాయి కదా మనకి. ధనం వస్తుంది, అన్నీ వస్తాయి. సో కాబట్టి ధనాలొద్దు వరాలొద్దు అంటున్నాం, దయ ఒక్కటి ఉంటే చాలని చెప్తున్నాం. సరేనా? తర్వాత చరణం రాసుకుంటారా? సరే గాని వినాయక చదువు సంధ్యలుంటాయి. మరొకసారి చూడండి. సరే గాని వినాయక చదువు సంధ్యలుంటాయి.
చదువు సంధ్యలుంటాయి. మరీ మరీ మరి మరి పనులుంటాయి. పనులుంటాయి. ఆట పాటలుంటాయి. ఆట పాటలుంటాయి. మరోసారి మరోసారి మనవులివే. మనవులివే. మాకు అడ్డురాకు. మాకు అడ్డురాకు. మరోసారి మనవులివే మాకు అడ్డురాకు. తర్వాత లైన్లో భరాయించుకోలేము. భరాయించుకోలేము. పసివాళ్ళం బాబు. పసివాళ్ళం బాబు. ఈ ఈ చరణం యొక్క అర్థం ఏంటంటే, సరే గాని వినాయక చాలయ్యా, ఇంకా మాకు ఇంకా చదువులు సంధ్యలు. మనం పుస్తకాల పూజ కూడా చేస్తాం వినాయక చవితి రోజు. మీ అందరు చేశారా? గుడ్. అయితే సరే గాని వినాయక చదువు సంధ్యలు ఉంటాయి, ఇంకా మాకు పనులున్నాయి, ఆటపాటలు కూడా ఉన్నాయి. మరోసారి మనవులివే. మనం ఏ పని చేసినా కూడా విఘ్నాలన్నీ తొలగించమని మనం వినాయకుడికే మొట్టమొదటి పూజ చేస్తాం. ఏ పని చేసినా ఇంట్లో ప్రతి కార్యానికి మొట్టమొదటిగా మనం పూజించేది వినాయకుడిని. మరోసారి మనవులివే, ఇంకొకసారి మేము నీకు మనవి చేసుకుంటున్నాం, మాకు ఏ పనిలోనూ ఆటంకం ఇవ్వద్దు, అడ్డు పడద్దు, మా పనులన్నీ సక్రమంగా కానీ అని కోరుకుంటున్నాం. మరోసారి మనవులివే మాకు అడ్డురాకు. భరాయించుకోలేం మేమందరం నీ దృష్టిలో, నీతో పాటు మేమందరం చిన్న పిల్లల లెక్కే నీ దగ్గర అని చెప్తున్నాం అన్నమాట. తర్వాత చరణం రాసుకుంటారా? ఫలం ఇచ్చుకుంటాము. ఫలం ఇచ్చుకుంటాము. పత్రి ఇచ్చుకుంటాం. పత్రి ఇచ్చుకుంటాం. ఫలం ఇచ్చుకుంటాము. ఫలం ఇచ్చుకుంటాము. పత్రి ఇచ్చుకుంటాం. పత్రి ఇచ్చుకుంటాం. తలో పువ్వు. తలో పువ్వు. కాళ్ళ కాడ. కాళ్ళ కాడ. దాఖలు చేస్తాము. దాఖలు చేస్తాము. అలా కాదు తెమ్మంటే. అలా కాదు తెమ్మంటే. అమ్మనడిగి తెస్తాం. అమ్మనడిగి తెస్తాం. పొలోమంటూ. పొలోమంటూ. పరుగెత్తి. పరుగెత్తి. బోలెడు ఉండ్రాళ్ళు. బోలెడు ఉండ్రాళ్ళు. ఈ చరణానికి అర్థం తెలుసా? ఫలం ఇచ్చుకుంటాం, పత్రి. వినాయకుడికి ఇష్టమైంది ఏంటి? పూజ దేంతో చేస్తాం మనం? పువ్వులు, పండ్లు, పత్రి, పత్రి, గరిక. ఇంకా ఇంకొకటి కడతాం మనం, అందరం మర్చిపోయాం. పూజ చేసేటప్పుడు పాలవెల్లి కడతాం. పాలవెల్లికి దేంతో డెకరేట్ చేస్తాం? పండ్లు, పువ్వులు. పండ్లు, పువ్వులు, ఆకులు. ఇంకా ఇంకొకటి ఇష్టమైంది మర్చిపోయారు, మొక్కజొన్న కదా. మొక్కజొన్న కూడా కడతాం దానికి. సో దాన్ని ఏమంటారు? పాలవెల్లి అంటారు. ఏమంటారు? పాలవెల్లితో అందంగా అలంకరించి అక్కడ వినాయకుడిని మనం పెట్టుకుని పూజ చేస్తాం. ఫలం ఇచ్చుకుంటాం, పత్రి ఇచ్చుకుంటాం. తలో పువ్వు కాళ్ళ కాడ అంటే నీ పాదాల దగ్గర ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటాం. దాఖలు చేస్తామంటే పెడతాము. అలా కాదు తెమ్మంటే, ఇవేం అక్కర్లేదు నాకు ఉండ్రాళ్లే చాలు అన్నావు అనుకో, అలా కాదు తెమ్మంటే అమ్మని అడిగి తీసుకొస్తాం. పొలోమంటూ పరిగెత్తి బోలెడు ఉండ్రాళ్ళు అని చెప్పారు. ఇప్పుడు ఈ పాటని రాసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు నేర్చుకుందాం. మొట్టమొదటిగా సా పా సా అన్నాక మనం పాటని స్టార్ట్ చేద్దాం. ఒకసారి నేను చెప్తాను, అనండి. సా పా సా పా సా
సవారీ భలే ఎలక సవారీ ఎలా ఎక్కుతావో ఎలా ఎక్కుతావో చలో అంటూ ప్రతి ఇంట చలో అంటూ ప్రతి ఇంట ఎలా తిరుగుతావో ఎలా తిరుగుతావో భలే వాడవీవు. భలే వాడవీవు. ఏ పాటకైనా పల్లవి మనకి 2 సార్లు పాడతాం. ఈ పాటలో కూడా మనం భలే ఎలక సవారీలో కూడా మనం పల్లవి 2 సార్లు పాడి అప్పుడు చరణం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. భలే ఎలక సవారీ ఎలా ఎక్కుతావో చలో అంటూ ప్రతి ఇంట ఎలా తిరుగుతావో భలే వాడవీవు. భలే ఎలక సవారీ ఎలా ఎక్కుతావో చలో అంటూ ప్రతి ఇంట ఎలా తిరుగుతావో భలే వాడవీవు. ఓకే, ఇక్కడ వరకు బాగా పాడారు. ఇప్పుడు మీరు ఇట్లా తాళం వేశారు కదా, ఇది చతురస్ర జాతి నడకలో నడుస్తుంది. దీనిని ఏకతాళం అంటాం. మనం ఇదివరలో నేర్చుకున్నాం. అలంకారాల్లో ఏకతాళం అలంకారం నేర్చుకున్నాం. మొట్టమొదటి చరణం నేర్చుకుందాం. నేను అంటాను, మీరు రిపీట్ చేయండి. ఏది మాకు చూపించు ఏనుగ ముఖము ఏది మాకు చూపించు ఏనుగ ముఖము ఏది చంద్రవంక వంటి ఏకదంతము ఏది చంద్రవంక వంటి ఏకదంతము ఏది మాకు చూపించు ఏనుగ ముఖము ఏది మాకు చూపించు ఏనుగ ముఖము ఏది చంద్రవంక వంటి ఏకదంతము ఏది చంద్రవంక వంటి ఏకదంతము ఇదే వచ్చని గుర్రం ఎలా ఎక్కుతావో ఇదే వచ్చే నీ గుర్రం ఎలా ఎక్కుతావో కదలలేని బొజ్జ నీవు కదం తొక్కుతావో కదలలేని బొజ్జ నీవు కదం తొక్కుతావో ఇదే వచ్చని గుర్రం ఎలా ఎక్కుతావో ఇదే వచ్చే నీ గుర్రం ఎలా ఎక్కుతావో కదలలేని బొజ్జ నీవు కదం తొక్కుతావో కదలలేని బొజ్జ నీవు కదం తొక్కుతావో. ఇప్పుడు ఈ చరణం మీరు పాడతారా నాన్న? రెడీ, 1 2. ఏది మాకు చూపించు ఏనుగ ముఖము ఏది చంద్రవంక వంటి ఏకదంతము ఏది మాకు చూపించు ఏనుగ ముఖము ఏది చంద్రవంక వంటి ఏకదంతము ఇదే వచ్చే నీ గుర్రం ఎలా ఎక్కుతావో కదలలేని బొజ్జ నీవు కదం తొక్కుతావో ఇదే వచ్చే నీ గుర్రం ఎలా ఎక్కుతావో కదలలేని బొజ్జ నీవు కదం తొక్కుతావో భలే ఎలక సవారీ ఎలా ఎక్కుతావో చలో అంటూ ప్రతి ఇంట ఎలా తిరుగుతావో భలే వాడవీవు. ఇప్పుడు 2వ చరణం నేర్చుకుందాం. తినాలంటే ఉండ్రాళ్ళు తీయని అప్పాలు తినాలంటే ఉండ్రాలు తీయని అప్పాలు బనాయించి పోవచ్చు పంచదార పాలు బనాయించి పోవచ్చు పంచదార పాలు. మళ్ళా ఒకసారి పాడదామా? తినాలంటే ఉండ్రాళ్ళు తీయని అప్పాలు తినాలంటే ఉండ్రాళ్ళు తీయని అప్పాలు
బనాయించి పోవచ్చు పంచదార పాలు, బనాయించి పోవచ్చు పంచదార పాలు. క్షణం ఉండు మాయంట అదే కోటి వేలు, క్షణం ఉండు మా ఇంట అదే కోటి వేలు. ధనాలొద్దు వరాలొద్దు దయ ఉంటే చాలు, ధనాలొద్దు వరాలొద్దు దయ ఉంటే చాలు. క్షణం ఉండు మాయంట అదే కోటి వేలు, క్షణం ఉండు మా ఇంట అదే కోటి వేలు. ధనాలొద్దు వరాలొద్దు దయ ఉంటే చాలు. ధనాలొద్దు వరాలొద్దు దయ ఉంటే చాలు. ఈ చరణం మళ్ళీ ఒకసారి పాడదామా? సరే గాని వినాయక చదువు సంధ్యలుంటాయి, మరి మరి పనులుంటాయి, ఆట పాటలుంటాయి. మరోసారి మన మనవులివే మాకు అడ్డురాకు, మరాయించుకోలేము పసివాళ్ళం బాబు. మళ్ళీ ఒక్కసారి అనండి అమ్మా ఇది. మరోసారి మనవులివే మాకు అడ్డురాకు, మరాయించుకోలేము పసివాళ్ళం బాబు. భలే ఎలక సవారి ఎలా ఎక్కుతావో, చలో అంటూ ప్రతి ఇంట ఎలా తిరుగుతావో, భలే వాడవీవు. టీచర్ తెలుగు పాట కదా, మరి చలో ఎందుకు వచ్చింది? తెలుగు భాషలో కూడా అప్పుడప్పుడు మనం ఇంట్లో కూడా వాడుతూ ఉంటాం కదా, చెలో బాబు, చెలో పద పద, చెలో చెలో అంటాం కదా, అందుకని వాడి ఉండొచ్చు కవి, అంతే. తర్వాత చరణం నేర్చుకుందాం ఇప్పుడు. ఫలం ఇచ్చుకుంటాము పత్రి ఇచ్చుకుంటాం, ఫలం ఇచ్చుకుంటాము పత్రి ఇచ్చుకుంటాం. తలో పువ్వు కాళ్ళ కాడ దాఖలు చేస్తాము, తలో పువ్వు కాళ్ళ కాడ దాఖలు చేస్తాము. అలా కాదు తెమ్మంటే అమ్మనడిగి తెస్తాం, అలా కాదు తెమ్మంటే అమ్మనడిగి తెస్తాం. పొలోమంటూ పరిగెత్తి బోలెడు ఉండ్రాళ్ళు, పొలోమంటూ పరుగెత్తి బోలెడు ఉండ్రాళ్ళు. అలా కాదు తెమ్మంటే అమ్మనడిగి తెస్తాం, అలా కాదు తెమ్మంటే అమ్మనడిగి తెస్తాం. పొలోమంటూ పరిగెత్తి బోలెడు ఉండ్రాళ్ళు, పొలోమంటూ పరుగెత్తి బోలెడు ఉండ్రాళ్ళు. ఈ చరణం మళ్ళీ ఒకసారి పాడదాం. ఫలం ఇచ్చుకుంటాము పత్రి ఇచ్చుకుంటాం, తలో పువ్వు కాళ్ళ కాడ దాఖలు చేస్తాము. ఫలం ఇచ్చుకుంటాము పత్రి ఇచ్చుకుంటాం, తలో పువ్వు కాళ్ళ కాడ దాఖలు చేస్తాము. అలా కాదు తెమ్మంటే అమ్మనడిగి తెస్తాం, పొలోమంటూ పరుగెత్తి బోలెడు ఉండ్రాళ్ళు. అలా కాదు తెమ్మంటే అమ్మనడిగి తెస్తాం, పొలోమంటూ పరుగెత్తి బోలెడు ఉండ్రాళ్ళు. భలే ఎలక సవారి ఎలా ఎక్కుతావో, చలో అంటూ ప్రతి ఇంట ఎలా తిరుగుతావో, భలే వాడవీవు. భలే ఎలక సవారి ఎలా ఎక్కుతావో, చలో అంటూ ప్రతి ఇంట ఎలా తిరుగుతావో, భలే వాడవీవు. ఏ పాట అయినా మొదలుపెట్టినప్పుడు మనం పల్లవి 2 సార్లు పాడతాం, చరణాల మధ్యలో ఉన్నప్పుడు ఒక్కసారి పాడతాం, మళ్ళా పాట మొత్తం పూర్తయినప్పుడు 2 సార్లు పల్లవి పాడి ఆపేస్తాం. సరేనా? సరే టీచర్. ఓకే అమ్మా. పాట నేర్చుకున్నారు కదా, దీనిలో స్వరాలు ఏమన్నా తెలుస్తున్నాయా? సరి గా మా పద ని సా పద ని సా అవరోహణ సా ని ద ప మా గ రి సా. శంకరాభరణ రాగాన్ని ఆధారంగా చేసుకుని
భలే ఎలుక సవారీని స్వరపరిచారు. సరేనా? ఇప్పుడు ఇదే పాటని మనం వాద్యాలతో పాడదామా? భలే ఎలక సవారి ఎలా ఎక్కుతావో, చలో అంటూ ప్రతి ఇంట ఎలా తిరుగుతావో, భలే వాడవీవు భలే ఎలక సవారి ఎలా ఎక్కుతావో, చలో అంటూ ప్రతి ఇంట ఎలా తిరుగుతావో, భలే వాడవీవు. ఏది మాకు చూపించు ఏనుగ ముఖము, ఏది చంద్రవంక వంటి ఏకదంతము, ఏది మాకు చూపించు ఏనుగ ముఖము, ఏది చంద్రవంక వంటి ఏకదంతము, ఇదే వచ్చెడి గుర్రం ఎలా ఎక్కుతావో, కదలలేని బొచ్చ నీవు కదం తొక్కుతావో, ఇదే వచ్చెడి గుర్రం ఎలా ఎక్కుతావో, కదలలేని బొచ్చ నీవు కదం తొక్కుతావో, భలే ఎలక సవారి ఎలా ఎక్కుతావో, చలో అంటూ ప్రతి ఇంట ఎలా తిరుగుతావో, భలే వాడవీవు. తినాలంటే ఉండ్రాళ్ళు తీయని అప్పాలు, బనాయించిపోవచ్చు పంచదార పాలు, తినాలంటే ఉండ్రాళ్ళు తీయని అప్పాలు, బనాయించిపోవచ్చు పంచదార పాలు, క్షణం ఉండు మా ఇంట అదే కోటి వేలు, ధనాలొద్దు వరాలొద్దు దయ ఉంటే చాలు, క్షణం ఉండు మా ఇంట అదే కోటి వేలు, ధనాలొద్దు వరాలొద్దు దయ ఉంటే చాలు, భలే ఎలక సవారి ఎలా ఎక్కుతావో, చలో అంటూ ప్రతి ఇంట ఎలా తిరుగుతావో, భలే వాడవీవు. సరే గాని వినాయక చదువు సంధ్యలుంటాయి, మరీ మరీ పనులుంటాయి, ఆట పాటలుంటాయి, సరే గాని వినాయక చదువు సంధ్యలుంటాయి, మరీ మరీ పనులుంటాయి, ఆట పాటలుంటాయి, మరోసారి మనవులివే మాకు అడ్డురాకు, పరాయించుకోలేము పసివాలం బాబు, మరోసారి మనవులివే మాకు అడ్డురాకు, పరాయించుకోలేము పసివాలం బాబు, భలే ఎలక సవారి ఎలా ఎక్కుతావో, చలో అంటూ ప్రతి ఇంట ఎలా తిరుగుతావో, భలే వాడవీవు. ఫలం ఇచ్చుకుంటాము పత్రి ఇచ్చుకుంటాం, తలో పువ్వు కాళ్ళ కాడ దాఖలు చేస్తాము, ఫలం ఇచ్చుకుంటాము పత్రి ఇచ్చుకుంటాం, తలో పువ్వు కాళ్ళ కాడ దాఖలు చేస్తాము, అలా కాదు తెమ్మంటే అమ్మనడిగి తెస్తాం, పొలోమంటూ పరుగెత్తి బోలెడు ఉండ్రాలు, అలా కాదు తెమ్మంటే అమ్మనడిగి తెస్తాం, పొలోమంటూ పరుగెత్తి బోలెడు ఉండ్రాలు, భలే ఎలక సవారి ఎలా ఎక్కుతావో, చలో అంటూ ప్రతి ఇంట ఎలా తిరుగుతావో, భలే వాడవీవు. భలే ఎలక సవారి ఎలా ఎక్కుతావో,
ఈ పాటను భలే తొందరగా నేర్చుకున్నారా మీరు? ఈ పాటని మీ గురువులకు చెప్పి మళ్ళీ మళ్ళీ వేయించుకుని విని ఇంకా బాగా పాడి ప్రతిరోజు పాడి మరలా వచ్చే వినాయక చవితికి ఈ పాట పాడండి. అంతేకాదు ఈ పాట రోజు పాడినా కూడా మంచిదే. మరలా కొత్త పాటతో వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం టీచర్. నమస్తే.